హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరీ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించబోతున్నానండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పుల్కా ఆర్డర్ చేసినా లేదా బగారా రైస్ కానీ రోటీ నాన్స్ ఇలా ఎనీ ఐటమ్ ఆర్డర్ చేసినా కూడా దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీని తీసుకుంటూ ఉంటాం కదా. అలాంటి చికెన్ తందూరీ గ్రేవీని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నానండి. ఇలా చికెన్ని శుభ్రంగా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు మీడియం సైజులో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మిరియాల పొడి ఈ చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మిగతాది మనం తర్వాత వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత తందూరీ మసాలా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ తందూరీ మసాలాని యాడ్ చేసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ తీసేసినగా మిగిలిన పెరుగుని గడ్డ పెరుగుని వేసుకోవాలన్నమాట. అప్పుడే దీని స్ట్రెచర్ అన్నది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కసూరి మెతిని వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని తీసుకొని కొంచెం ఫ్రై చేసేసి ఇలా నలుపుకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ మసాలాలు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. అప్పుడే ఉప్పు కారం అనేవి ముక్కకి చాలా బాగా పడతాయి. ఇలా చేసిన చికెన్ని 1 గంట పాటైనా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మీకు వీలైతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మ్యారినేట్ చేసుకుని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేయడానికి కడాయి అనేది మందంగా ఉండాలి, అలాగే వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ని మొత్తాన్ని కూడా ఇలా పరుచుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ఈ విధంగా సర్దుకోవాలన్నమాట. అలా మనం చికెన్ అనేది వేయడం వల్ల నీట్గా సరిగ్గా అంతా సమానంగా వేగుతుందన్నమాట. కొంచెం కలర్ రావాలి చికెన్ అన్నది, అందుకని అంతా ఒకేసారి వేయకుండా ఈ విధంగా పరుచుకోండి, సరిపోతుంది. ఇలా ఒక పావు గంట వరకు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది పెట్టేసి ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఒకవైపు మనకి కలర్ వస్తుంది, అంతవరకు ఉంచుకున్న తర్వాత అప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని మళ్ళీ ఇంకొక పావు గంట వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కదపకుండా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, చికెన్ అంతా ఇలా డ్రై అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఈ విధంగా మధ్యలో గిన్నె పెట్టడం కోసం ఖాళీ చేసుకుని అందులోకి ఒక బౌల్ కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టి అందులోకి బాగా కాలిన బొగ్గును వేసి ఆ బొగ్గు మీద కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన వెంటనే మూత పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల పొగ అనేది బయటకు పోకుండా చికెన్కి తందూరీ ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఆ పొగ అంతా చికెన్కి పట్టేంత వరకు కూడా మూత తీయకుండా అలానే వదిలేసేయండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు వేసుకుని వేగనివ్వండి. నెక్స్ట్ అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద టమాటాలని బాగా మెత్తగా మిక్సీ చేసుకొని ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలి. టమాటా పేస్ట్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ తందూరీ చికెన్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మసాలాలంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలాలు మనకి ఆయిల్ పైకి తేలి బాగా వేగేంత వరకు వేపుకోవాలి.
మసాలాలు వేగిన తర్వాత 1/2 కప్ వరకు పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి. స్మూత్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని అది అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ మీకు గ్రేవీకి తగ్గట్టు వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి. ఒకసారి అంతా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకొంచెం కసూరి మేతిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కసూరి మేతి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మసాలా కొంచెం దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని ముందే వేపుకున్నాం కాబట్టి. సో మధ్యలో కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. సో తందూరీ చికెన్కి ఎప్పుడూ కూడా ముందు చికెన్ని వేపుకుని అప్పుడు గ్రేవీ వేగిన తర్వాత చికెన్ తందూరీ గ్రేవీని చేసుకోవాలి. సో మీకు నచ్చింది కదా, మీరు కూడా ఈ సండే స్పెషల్గా చేసి రోటీలో కానీ చపాతీకి కానీ బగారా రైస్లో కానీ వేసుకుని తింటే అచ్చం రెస్టారెంట్లో తిన్న చికెన్ గుర్తు రావాల్సిందే. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చికెన్ గ్రేవీ కర్రీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.